ఓం శ్రీరామ 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 రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ ఆంజనేయ స్వామియే నమః. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. శ్రీరామ జయం శ్రీమద్ వాల్మీకి రామాయణాంతర్గత సుందరకాండము తాత్పర్య సహితము కవితిలక శ్రీ యామిజాల పద్మనాభ స్వామి గారిచే తాత్పర్యము వ్రాయబడినది. ఆసక్తి కల రచయిత మరియు గాత్రము డాక్టర్ నిమ్మగడ్డ వెంకట నాగేంద్రం శర్మ, అధునాతన బీజగణిత ఆచార్యులు. ఇతి శ్రీమత్ సుందరకాండే పంచాశః సర్గః. ఇతి శ్రీమతి సుందరకాండము 75వ సర్గము. లంకాం సమస్తాం సందీప్య లాంగూలాగ్నిం మహాబలః నిర్వాపయామాస తదా సముద్రే హరిసత్తమః. అంత మహాబలుడును వానరోత్తముడునగు హనుమంతుడు లంకను పూర్తిగా దహించి తన తోకను సముద్రమున ముంచి లాంగూలము చివరి వరకు అగ్నిని చల్లార్చెను. సందీప్యమానాం విధ్వస్తాం త్రస్త రక్షోగణాం పురీ అవేక్ష్య హనుమాన్ లంకాం చింతయామాస వానరః. పిదప వానరోత్తముడగు హనుమంతుడు భయపడిన రాక్షస గణములతో గూడి ధ్వస్తమై మండుచున్న లంకాపురమును చూచి ఇట్లా ఆలోచించెను. తస్యా భూత్సు మహాంస్త్రాసః కుత్సా చాత్మన్యజాయత లంకాం ప్రదహాత కర్మ కిం స్విత్కృతమిదం మయా. అతనికి మనస్సున భయమేర్పడెను. ఈ లంకనెట్టు కాల్చినందున ప్రయోజనమేమి అని అతడు తన్ను తానే నిందించుకొనెను. ధన్యాంతే పురుష శ్రేష్ఠ ఏ బుద్ధ్యా కోపముత్థితం నిరుందంతి మహాత్మానో దీప్తమగ్నిమివాంభస. ఏ పురుష శ్రేష్ఠులు తమకు గల్గిన కోపమును బుద్ధి వలన అణుచుకొందురో వారే ధన్యులు. క్రుద్ధః పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురూనపి. క్రుద్ధః పరుషయా వాచా నరః సాధూనధిక్షిపేత్. కోపించిన వాడిట్టి పాపమునైనను చేయును. క్రుద్ధుడు గురువులను కూడా చంపును. కోపముతోనున్న మానవుడు పరుషవాక్యములు పలికి సాధువులను కూడా అధిక్షేపించును. వాచ్యా వాచ్యం ప్రకుపితో న విజానాతి కర్హిచిత్ నా కార్యమస్తి క్రుద్ధస్య నా వాచ్యం విద్యతే క్వచిత్. మిక్కిలి కోపము చెందినవాడు ఇది పలుకదగిన మాట, ఇది పలుకరానిది అని తెలిసికొనలేడు. క్రుద్ధుడెట్టి క్రూర కార్యమునకైనను సంసిద్ధుడగును. అతనికి చెప్పదగిన మాటయుండదు. యస్సముత్పతితం క్రోధం క్షమయైన నిరస్యతి యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుష ఉచ్యతే. సర్పము జీర్ణమైన కుబుసమును విడుచున్నట్లెవ్వడు తనకు కలిగిన కోపమును ఓర్పుతో అణచుకొనునో అతడే పురుషుడనదగును. ధిగస్తు మాం సుదుర్బుద్ధిం నిర్లజ్జం పాపకృత్తమం అచింతయిత్వా తాం సీతామగ్నిదం స్వామి ఘాతుకం. నేను సీతాదేవి ఉన్నదను సంగతినే మరచి కోపవశమున ఆలోచింపక లంకను గాల్చివేసి స్వామిద్రోహినైతిని, పాపాత్ముడనైతిని, దుర్బుద్ధిని, సిగ్గుమాలిన వాడను. యది దగ్ధాత్వియం లంకా నూనమార్యాపి జానకీ దగ్ధాతేన మయా భర్తురహతం కార్యమజానత. ఈ లంక దగ్ధమైనది, సీతాదేవియు దహింపబడియుండును. ఆలోచింపక నేనిట్లు ప్రభు కార్యమును భగ్నమునర్చితిని. యదర్థమయ మారంభస్తత్కార్యమవత్సాధితం మయా హి దహతా లంకాం న సీతా పరిరక్షిత. ఏ కార్యమును సాధించుటకు ఇంత ప్రయత్నము చేసితినో ఆ కార్యము లంకను కాల్చుటతో భగ్నమైనది. సీతాదేవిని రక్షింపలేకపోయితిని. ఈషత్కార్యమిదం కార్యం కృతమాసీన్న సంశయః.
తస్య క్రోధాభిభూతేన మయా మూలక్షయః కృతః. సముద్రలంఘన సీతాదర్శనాదుల వలన నేను కొంచెము పనిని సాధింపగలిగితిని, ఇందు సందేహము లేదు. అయిననేమి వడలు తెలియని కోపము నొంది ప్రధాన కార్యమునకే నాశము కలిగించి తిని. వినష్టా జానకీ నూనం నహ్యదగ్ధః ప్రదృశ్యతే లంకాయాం కశ్చిదుద్దేశ సర్వా భస్మీకృతా పురీ. లంకాపురము పూర్తిగా దగ్ధము అయినది, అందు కాలకయుండు ప్రదేశమొక్కింతయూ లేదు. కావున సీతాదేవి అపాయముందియుండును. యది తద్విహతం కార్యం మమ ప్రజ్ఞా విపర్యయాత్ ఇహైవ ప్రాణ సన్యాసో మమాపి హ్యద్య రోచతే. నా బుద్ధి వైపరీత్యము కారణముగా సీతాదేవి మరణించి నా తలచిన కార్యము భగ్నమైన ఎడల నేనిచటనే ప్రాణత్యాగము చేయుట మేలని తోచుచున్నది. కిమగ్నౌ నిపతామ్యద్య అహోస్విద్భడ భాముఖే శరీరమాహో సత్వానాం దద్మి సాగర వాసినాం. అగ్నిలో బడి ప్రాణములు విడుతునా, లేక సముద్రమందలి బడబానలములో దుముకుదునా, లేక సాగరమందున్న జలజంతువులకు నా దేహము నాహారముగా గావింతునా. కథం హి జీవతా శక్యో మయా ద్రష్టుం హరీశ్వరః తౌ వా పురుష శార్దూలౌ కార్య సర్వస్వ ఘాతినా. నేనీ కార్యమును పూర్తిగా నశింపజేసి వానరేశ్వరుడగు సుగ్రీవునెట్లు చూడగలను, పురుషోత్తములగు రామలక్ష్మణులే ముఖము పెట్టుకుని చూడగలను. మయా ఖలు తదేవేదం రోషదోషాత్ ప్రదర్శితం ప్రధితం త్రిషు లోకేషు కపిత్వమనవస్థితం. నేనిప్పుడు క్రోధమనడి మహాదోషము కారణముగా చేసిన లంకాదహనమును, నీ యకృత్యము చంచల స్వభావము గల నా వానరత్వమును ముల్లోకములందును చాటుచున్నది. ధిగస్తు రాజసంభావమనీశమనవస్థితం ఈశ్వరేణాపి యద్రాగాన్ మయా సీతా నరక్షిత. నేను సీతాదేవిని రక్షించుటకు సమర్థుడనై ఉన్నను, రాజసమునకు లొంగిపోయి ఆమెను రక్షింపలేకపోయితిని. ఛీ, చెంచల స్వభావము కలదియు లొంగుబాటులో లేనిదియునగు రజోగుణమెంత చెడ్డది. వినష్టాయాం తు సీతాయాం తావుభౌ వినశిష్యతః తయోర్వినాశే సుగ్రీవ సబంధుర్వినశిష్యతి. సీత మరణించిన సంగతిని విని రామలక్ష్మణులిరువురును మరణింతురు. వారు మరణింపగా సుగ్రీవుడు బంధువులతో కూడా మరణించును. ఏతదేవ వచ శ్రుత్వా భరతో భ్రాతృవత్సలః ధర్మాత్మా సహ శత్రుఘ్నః కథం శక్ష్యతి జీవితుం. ఈ వృత్తాంతము విన్న పిదప భ్రాతృవత్సలుడును ధర్మాత్ముడును అగు భరతుడు శత్రుఘ్నునితో కూడా మరణింపక ఎట్లు బ్రతికి ఉండగలడు? ఇక్ష్వాకువంశే ధర్మిష్ఠే గతే నాశమ సంశయం భవిష్యంతి ప్రజా సర్వా శోక సంతాపపీడితాః. ఈ విధముగా పరమధార్మికమగు ఇక్ష్వాకు వంశము నశింపగా ప్రజలందరూ దుఃఖము చేతను సంతాపము చేతను తప్పక పీడింపబడుదురు. తదహం భాగ్యరహితో లుప్త ధర్మార్థ సంగ్రహ రోషదోష పరీతాత్మా వ్యక్తం లోక వినాశనః. ఇట్లు లోకమంతటికి వినాశము కలిగించిన నేను నిర్భాగ్యుడను, ధర్మార్థములు రెండును నశించిన వాడను, రోషమను దోషముతో నిండిన వాడను, ఇది నిశ్చయము. ఇతి చింతయతస్తస్య నిమిత్తాన్యుపపేదిరే పూర్వమప్యుపలబ్ధాని సాక్షాత్ పునరచింతయత్. హనుమంతుడిట్లనుకొనుచు దుఃఖించుచుండగా అతనికి ఇదివరలో కొంచెముగా కలిగిన శుభశకునములు మరల కలిగినవి. అప్పుడాతడిట్లాలోచించెను. అథవా చారు సర్వాంగీ రక్షితా స్వేన తేజసా స నశిష్యతి కళ్యాణీ నాగ్నిరగ్నౌ ప్రవర్తతే. అందమైన అవయవములు కల సీతాదేవి తన తేజస్సుచే రక్షింపబడి ఏయుండును. ఆమె మరణించి ఉండదు. ఆమె అగ్నిహోత్రము వంటిది. అగ్నిని వేరొక అగ్ని ఎట్లు దహింపగలదు? నహి ధర్మాత్మనస్తస్య భార్యామమిత తేజసః స్వచారిత్రాభిగుప్తాం తాం స్పృష్టుమర్హతి పావకః. ధర్మాత్ముడును తేజస్శాలియు అగు
శ్రీరాముని భార్య తన పాతివ్రత్య ప్రభావముననే రక్షింపబడును. అగ్నిహోత్రుడామెను తాకనైనను తాకజాలడు. నూనం రామ ప్రభావేన వైదేహ్యా సుకృతేన చ యన్మాం దహన కర్మాయం నా దహద్ధ వ్యవాహనః. దహించుటయే స్వభావముగా గలయా అగ్ని నన్ను దహింపక విడుచుటకు శ్రీరాముని ప్రభావము సీతాదేవి పుణ్యము కారణములయ్యున్నవని నిశ్చయముగా తెలియుచున్నది. త్రయాణాం భరతాదీనాం భ్రాతॄణాం దేవతాచయ రామస్య చ మనఃకాంతా సా కథం వినశిష్యతి. లక్ష్మణ భరత శత్రుఘ్నులు మువ్వురికిని మాతృదేవి స్వరూపయు శ్రీరాముని మనోనాయికయు నగు సీతాదేవి ఎట్లు నశింపగలదు. యద్వా దహన కర్మాయం సర్వత్ర ప్రభురవ్యయః నమే దహతి లాంగూలం కథమార్యాం ప్రదక్ష్యతి. ఇంతేకాక ఈ అగ్ని దహించుటయే స్వభావము కలవాడు, ఎచ్చటను ఎదురులేనివాడు, నాశరహితుడు. ఇట్టి ఈతడు నా తోకనే కాల్చలేదే, ఇక ఆర్యురాలకు సీతాదేవి నెట్లు దహించును. పునశ్చాచింతయత్తత్ర హనుమాన్ విస్మితస్తదా హిరణ్యనాభస్య గిరేర్జల మధ్యే ప్రదర్శనం. ఇట్లనుకొని హనుమంతుడు తాను సముద్రమును లంఘించు సమయమున సముద్రము నుండి మైనాకుడు లేచి తనకు సహాయపడిన విషయమును తలంచుకొని మిక్కిలి ఆశ్చర్యము చెందెను. తపసా సత్యవాక్యేన అనన్యత్వాచ్చ భర్తరీ అపిసా నిర్దహేదగ్నిం న తామగ్ని ప్రదక్ష్యతి. సీతాదేవి తన తపఃప్రభావం వలనను సత్యవాక్యము వలనను పాతివ్రత్యము వలనను అగ్నినే దహింపగలదు, కాని అగ్ని ఆమెనేమియూ చేయజాలడు. స తథా చింతయంస్తత్ర దేవ్యా ధర్మ పరిగ్రహం శుశ్రావ హనుమాన్ వాక్యం చారణానాం మహాత్మనాం. హనుమంతుడు ఈ రీతిని సీతాదేవి ప్రభావమును గూర్చి తలంచుకొనుచుండగా మహాత్ములకు చారణుల వాక్యమిట్లు వినవచ్చెను. అహో ఖలు కృతం కర్మ దుష్కరం హి హనుమతా అగ్నిం విసృజతా భీక్ష్ణం భీమం రాక్షసవేశ్మని. హనుమంతుడు రాక్షసుల గృహములందు భయంకరమగు అగ్నిని రగలుకొల్పి ఇతరులకెవ్వరికిని సాధ్యము కాని మహాకార్యమును సాధించెను. ఎంత ఆశ్చర్యము! ప్రపలాయిత రక్షః స్త్రీ బాల వృద్ధ సమాకులా జనకోలాహలాధ్మాతా క్రందంతీ వాద్రికందరే. రాక్షసులు స్త్రీలతోనూ బాలురతోనూ వృద్ధులతోనూ భయమున బరుగులెత్తుచుండగా వారి కోలాహల ధ్వనులతో పర్వత గుహలు ప్రతిధ్వనించుచు లంకానగరమేడ్చుచున్నట్లు కానవచ్చెను. దగ్ధేయం నగరీ సర్వా సాట్ట ప్రాకార తోరణా జానకీ నచ దగ్ధేతి విస్మయోద్భుత ఏవ నః. ఈ నగరమంతయు కోట బురుజులతోనూ ప్రాకారములతోనూ బయటి ద్వారములతోనూ పూర్తిగా దగ్ధమైనది. సీతాదేవి మాత్రము దహింపబడలేదు. ఇది అద్భుతము. ఇట్టి ఆశ్చర్యకర సంఘటనను మేమెన్నడూనూ చూడలేదు. ఇతి శుశ్రావ హనుమాన్ వాచం తామమృతోపమాం బభూవ చాస్య మనసో హర్షస్తత్కాల సంభవః అని ఇట్లు చారణులు పలికిన అమృత సమానములైన మాటలను విని హనుమ పరమానందమును పొందెను. సనిమిత్తైశ్చ దృష్టార్థైః కారణైశ్చ మహాగుణైః ఋషివాక్యైశ్చ హనుమానభవత్ ప్రీత మానసః. హనుమంతుడి రీతిని సఫలములైన సుశకునముల మూలమునను శ్రీరామ ప్రభావము మున్నగు గుణముల వలనను చారణుల పలికిన మాటల వలనను సీత కపాయము లేదని తెలుసుకొని మిక్కిలి సంతోషించెను. తతః కపిః ప్రాప్త మనోరథార్థ స్థామక్షతాం రాజసుతాం విదిత్వా ప్రత్యక్షతస్థాం పునరేవ దృష్ట్వా
ప్రతిప్రయాణాయ మతిం చకార. తరువాత ఆంజనేయుడు సఫల మనోరథుడై సీతాదేవి క్షేమముగానున్నదని తెలిసికొని ఆమెను కనులారా చూచి రాముని యొద్దకు బోవలెనని నిశ్చయించుకొనెను. ఇది శ్రీమతి సుందరకాండము 75వ సర్గము సమాప్తము. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.